మేరకు ఆశా వర్కర్లు ఈ రోజు కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించడం కోసం పూనుకున్నారని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఆశా కార్యకర్తలు ఎంతోగా కష్టపడి పనిచేస్తున్నాం. మాకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కనీస వేతనం 18,000 రూపాయలు అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడించడం కోసం కలెక్టర్ కార్యాలయాలు చేరుకున్నారు ఆశా వర్కర్లు. మనం చెప్పుకున్నట్లయితే ఆశా వర్కర్లు ఉదయమే 7:30 గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయాలు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి పిలుపు మేరకు ఆశా కార్యకర్తలు తమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి 7:40 ఆశా కార్యకర్తలు అయితే చేరుకోవడం జరిగింది. వారు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అప్రమత్తమై ఎటువంటి ముట్టడికి అడ్డుపడకూడదని చెప్పి పోలీసులు అయితే వారిని నిలిపివేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆశా కార్యకర్తల కనీస వేతనం 18,000 రూపాయలు, పిఎఫ్ ఈఎఫ్ఐ సౌకర్యాలతో పాటు పలు సౌకర్యాలు అందించాలి, తక్షణమే అసెంబ్లీ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి ఈరోజు కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించడం జరుగుతుంది ఆశా కార్యకర్తలు. ఈరోజు మన ములుగు జిల్లాలో రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో భాగంగా ములుగు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. కలెక్టర్ ఆఫీసుల ముట్టడి. ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆశాలకు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలని, ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ ఆఫీసుల ముందు ఆందోళన చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం దాటినా కూడా ఇంతవరకు ఆశాల గురించి పట్టించుకోకపోవడము ఇది సిగ్గుచేటని మేము చెప్తున్నాము. ఇప్పుడైనా ఆశాలకు బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరుతూ ఈ ములుగు జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది.